రైట్ సార్. అంటే అది ఓకే. ఇప్పుడు మీరు ఫస్ట్ మీ రాజకీయ ఎంట్రీ థీమే బహుజనుల వాదంగా, బహుజనుల వాయిస్ కావాలి నేను అని చెప్పారు. మరి బీఆర్ఎస్ పార్టీలో మీరు మీ వాదానికి ఇప్పుడు వాల్యూ ఉందా? మీకు ఇప్పటివరకు అయితే నాకు ఎక్కడ ఇబ్బంది కలగలేదు. మీకు అంత ఫ్రీనెస్ ఉందా? నాకైతే నన్ను ఎవరు ఆపలేదు. కేసీఆర్ గారు ఆపలేదు, కేటీఆర్ గారు ఆపలేదు, ఎవరు ఆపలేదు. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం నన్ను వాళ్ళు ఎక్కడ పోయినా అక్కడ తీసుకునే పోతున్నారు. నేను అక్కడ కూడా బహుజన వాదం గురించే మాట్లాడుతున్నాను తప్ప నేను వేరే వాదం గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు అంటే బీఆర్ఎస్లో వీళ్ళు నాయకులు ఉన్నప్పటికీ కూడా గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో, తర్వాత క్షేత్రస్థాయిలో చాలామంది కూడా బహుజన వర్గాలకు చెందిన నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా మీకు ఎంతమంది నాయకులు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లేడా, లేకపోతే బల్క సుమన్ లేడా, లేకపోతే కిషోర్ లేడా, లేకపోతే కుప్పల ఈశ్వర్ గారు లేరా, లేకపోతే మీకు ఇంకా చాలామంది నేను ఏమంటారు చాలామంది నాయకులు ఉన్నారు. సో అంటే నేనేమంటానంటే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇది బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ నాయకత్వం రాజకీయ నాయకత్వమే కాదు, అవకాశాలు కూడా బహుజనీకరించబడాల్సిన అవసరం ఉంది. అంటే అన్ని రంగాల్లో కూడా సంపద కూడా బహుజనీకరించబడాల్సి ఉన్నది. అందుకొరకు తెలంగాణ వాదాన్ని ముందరికి తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా తెలంగాణలో సంపద బహుజనీకరించబడాలంటే తెలంగాణ వాదానికి తోడు బహుజన వాదం కూడా కావాలి. ఇవి రెండు బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని నేను ఇప్పుడు నమ్ముతున్నా. సో అది బీఆర్ఎస్ నాయకత్వం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. లేకపోతే మాలాంటోళ్లను తీసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. మరి పార్లమెంట్ ఎలక్షన్లో నన్ను ఆర్కాలను నిలబెట్టడం కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నన్ను అన్ని చోట్లకు కూడా తిప్పి నన్ను స్టార్ క్యాంపెయినర్గా పంపించడం కానీ, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నాయకత్వానికి నిజంగా వాళ్ళు బహుజనవాదానికి వ్యతిరేకమైతే అవన్నీ అవసరం లేదు. అసలు నన్ను ఆహ్వానించాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు బహుజనవాదం మీద ఇష్టం లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు మాతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. సో డెఫినెట్గా దట్ కాజ్ రిమైన్స్. అవసరం ఉంది ఈ దేశానికి, రాష్ట్రానికి అవసరం ఉంది. బేసిక్గా ఎవరైనా సరే ఒక పార్టీ నుంచి వీడి ఇంకో పార్టీలకు పోవాలంటే అధికారం వచ్చినటువంటి పార్టీలకు పోతూ ఉంటారు. బేసిక్గా మీరెందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలోకి రావాలనుకున్నారు? మీరు ఒకవేళ పొత్తు పెట్టుకోవాలనుకుంటే మీన్స్ ఎంపీ టికెట్ ఇవ్వకపోవచ్చు, బట్ మీరు ఎమ్మెల్సీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీకు మంచి ప్రభుత్వంలో హోదా రావచ్చు, మేబీ అన్ని కలిసి వస్తే. ఇవన్నీ అవకాశాలు ఉన్నా మీరు ఎందుకు కాంగ్రెస్ వైపు పోలేదు? చాలా మంచి ప్రశ్న. చాలా మంది ఈ ప్రశ్న అడిగారు. ఈవెన్ నా ప్రాణమిత్రులు కూడా ఈ ప్రశ్న అడిగారు. చాలా మంది కూడా ఈ రోజు కూడా మా ఇంటికి వచ్చి అధికారం ఉన్నదానికి చాలా మంది నాతో తిరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఈ ప్రశ్న వేసిండ్రు. చాలా మంది గుండెల్లో ఉన్న ప్రశ్న. ఎవరైనా ఇంతమంది దాదాపు 6 మంది ఎమ్మెల్యేలు, 6 మంది ఎమ్మెల్సీలు, ఒక 4-5 మంది ఎమ్మెల్యేలు అందరు కూడా అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి పోయినారు. మీరెందుకు దీంట్లోకి వచ్చి? పైకెళ్ళి ఇప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారు, బీఆర్ఎస్ అనేదే ఉండదు వచ్చేసరికి, అది మొత్తం మునిగిపోయే పడవ అనేటువంటి దాంట్లో మీరు పోవడం అనేది ఇప్పుడు చాలా అదైందనమాట. అంటే తెలంగాణ ఎట్లా చెప్పాలంటే, ఇది నేను తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్లో జాయిన్ కావడం అనేది, నేను ఒక పార్టీ మీకు ఇంతమంది చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక పార్టీ ప్రస్థానం చూస్తా, ఆ ప్రస్థానాన్ని తయారు చేసిన నాయకులను చూస్తా, తర్వాత దాని వెనక త్యాగాలను చూస్తా, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమాజాని కోసం ఎలాంటి పునాదులు వేసిండ్రు అన్న విషయాన్ని చూస్తా, వాళ్ళు ఇంకా చేయాల్సిన విషయాలు ఎవరి ద్వారా అవుతాయో అనే విషయాలు కూడా నేను చూస్తాను. నాకు ఇందులో బీఆర్ఎస్ రైట్ ప్లాట్ఫామ్గా అనిపించింది అనేది నేను చెప్తున్నా. నేను బీజేపీ వైపు పోయే ఆలోచన కూడా నేను చేయలేదు. ఎందుకంటే బీజేపీ ఎట్లాగూ బహుజనవాదానికి డయామెట్రికల్లీ ఆపోజిట్ వాదం. అంటే వాళ్ళంతా మనువాదాన్ని తరతరాలుగా రక్షించాలని కోరుకునేది, నిచ్చెన మెట్ల సమాజం అట్లనే ఉండాలి, పని విభజన 2000 సంవత్సరాల క్రితం ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లా ఉండాలి అనే భావనతో ఉన్న పార్టీ. ఏ పని చేస్తారో అదే పని చేయాలి. ఇప్పుడు కలుగిత కార్మికులుగానే ఉండాలి. అదేవిధంగా పరిశుద్ధ కార్మికులు ఉండాలి. వాళ్ళు పూజారులు కాకూడదు, వాళ్ళు కంప్యూటర్ ఇంజనీర్లు కాకూడదు. ఈ గణేట్ పట్టుకొని కొండలను పిండి చేసే వడ్డెర సోదరులు అదే పని చేస్తుండాలి అంతే తప్ప వాళ్ళు ఇంకొకటి చేయకూడదు అన్న భావనతో ఉన్న, ఆ భావజాలంతో ఉన్న పార్టీకి నేను ఎట్లాగూ పోకూడదు అనుకున్నా. అయితే ఉన్న దానిలలో నాకు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం, వాళ్ళకుండే కళలు, తర్వాత వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులు, చాలా వరకు మంచి పనులు, అంటే కొన్ని ఇబ్బందులు వాళ్ళ దాంట్లో కూడా అయినాయి, కానీ చాలా వరకు కూడా వాళ్ళు తెలంగాణకు ఒక బలమైన పునాది వేసిండ్రు. అందుకొరకు నాకు అనిపించింది వాళ్ళకు గొప్ప కళ ఉన్నది. ఆ కళతోనే తెలంగాణ తీసుకొచ్చింది పార్టీ. ఆ తెలంగాణ కోసం రాజ్యాంగబద్ధమైన పోరాటం చేసిన, అంతే తప్ప కథలతో ఓడ్చుకున్నాడు, బస్సులు కాల్చుడు, లేకపోతే రాళ్ళేసుడు అట్లాంటి కార్యక్రమాలు చేయకుండా చేసిండ్రు. అదేవిధంగా
వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక బలమైన తెలంగాణకు పునాది వేసిండ్రు. సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేస్తారు అన్న ఒక ఆశతో వచ్చినాను. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో మీరు చూసిండ్రు. నిజంగా కాంగ్రెస్లకు అధికారంలో కాంగ్రెస్ పోయి ఉంటుంటే నేను నా అంత ఘోరమైన తప్పు ఇంకోటి చేసి ఉండేవాడు కాదు. అంటే ఇప్పుడు కూడా చెప్తాను, ఐ స్టాండ్ బై దిస్ స్టేట్మెంట్. అధికారంలో ఉండే కాంగ్రెస్కు నేను ఒకవేళ పోయి ఉంటే నేను తెలంగాణ పిల్లలకు ద్రోహం చేసి ఉండేవాడిని. ఏమండి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేకపోతున్నారు. ముఖ్యమంత్రి పీఠం రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాడు. మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక అమ్మాయికి స్కాలర్షిప్ ఇవ్వలేకపోతున్నాడు. మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉండి ఆయన ఏమంటారు యాదాద్రి టెంపుల్ ఆయనే అవమానాల పరిస్థితి. పొన్న ప్రభాకర్ గౌడ్ మినిస్టర్ ఉండి పెద్దమ్మ టెంపుల్కి పోలేని పరిస్థితి. అర్థమైందా మీకు పాయింట్? సో అందుకొరకు తెలంగాణలో కాంగ్రెస్ అనేది ఒక మేడిపండు లాంటిదే, మాత్రం అంతకుమించి వాళ్ళు ఇంకోటి కాదండి. సో అందుకొరకు బీఆర్ఎస్ పార్టీకి చాలా గొప్ప ఫ్యూచర్. మీరు అన్నారు ఇంతకుముందు ఈ పార్టీ ఉండనే ఉండదు, ఇది మొత్తం కూడా అదృశ్యం అయిపోతుంది, ఇది మునిగిపోయే పడవ. 25 సంవత్సరాల ప్రస్థానం ఉంది. ఈ దేశంలో ఉద్యమాల ద్వారా నిర్మితమైన ఏ పార్టీ కూడా అంత తొందరగా పోదండి. ఇక అన్లెస్ వాళ్ళంతటికి వాళ్ళు దాన్ని క్లోజ్ చేస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తెలంగాణనే కాదు దేశంలో కూడా మంచి స్పేస్ ఉంటుందన్న ఆశ నాకున్నది. ఆ ఆశతోనే నేను ఈ పార్టీ. మీరు ఫ్రీగా ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో? ఎలాంటి సలఫరం లేకుండా, ఎవ్వరు నన్ను ఇంతవరకు తాళ్ళు లేకుండా, బంధాలు లేకుండా, బంధనాలు లేకుండా అంటే ఫ్రీగా వదిలేస్తారు? నన్ను ఎవ్వరూ ఏమీ కామెంట్ చేయలేదండి. నేను ఎక్కడ కూడా నేను అట్లా నేను పార్టీ నియమావళి దాటి నేను ఎక్కడ ప్రవర్తించలేదు. కానీ పార్టీలో ఉండే స్పేస్కు నా భావజాలాన్ని కలుపుకొని నా భావజాలాన్ని పార్టీ నియమావళికి అనుగుణంగానే ప్రజల లోపలికి తీసుకపోతే నన్ను ఇంతవరకు ఎవరు అందరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు తప్ప డిస్కరేజ్ చేసిన